మీరు చాలా సినిమాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా జరుగుతుందో ఆలోచించారు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎందుకు జరుగుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎవరి మీద చేస్తారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 132 ప్రకారం నిర్వహిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ అని పిలుస్తారు. మన దేశంలో కొంతమంది తమ సంపాదనకు అనుగుణంగా ట్యాక్స్ కట్టకుండా పెద్ద మొత్తంలో డబ్బును దాచిపెడుతుంటారు. ఇటువంటి సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాంటి వ్యక్తుల ఇంట్లో రైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలాంటి సందర్భాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం మరియు ఆధారాలు ఉంటేనే ఆ ఇంటిపై కానీ ఆ వ్యక్తిపై కానీ రైడ్ చేస్తారు. ఎవరో ఒక వ్యక్తి దగ్గర తన ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నప్పుడు, లేదా ఎక్కువ మొత్తంలో నకిలీ నోట్లు ఉన్నట్లు తెలిస్తే, లేదా ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ ప్రాఫిట్స్ ని దాచిపెట్టి గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎగ్గొట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలాంటి వ్యక్తులపై దృష్టి పెడతారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫార్మర్స్, విట్నెస్లు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందో తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఎవరికైనా జరగవచ్చు. బిజినెస్ మ్యాన్స్ పై, సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్ పై, రాజకీయ నాయకులపై, బంగారం అమ్మేవారు, వీళ్ళందరిపై ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు, ఆస్తులు ఉండే అవకాశం ఉంటుంది. కోటీశ్వర్ల మీదే కాకుండా సామాన్య ప్రజలపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి. ఒకవేళ సామాన్య ప్రజలు ఎక్కువ డబ్బు సంపాదించి ట్యాక్స్ కట్టకపోతే అలాంటి సందర్భాల్లో సామాన్య ప్రజలపై కూడా రైడ్ జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరింట్లో అయినా రైడ్ చేయాలి అంటే ముందుగా సిబిటిలో ఉండే సీనియర్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వారెంట్ సిద్ధం చేస్తారు. ఆ వారెంట్ లో ఎవరిపై రైడ్ జరగాలి, ఎక్కడ రైడ్ జరగాలి అనే వివరాలు ఉంటాయి. రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సాధారణంగా ఉదయం 6 నుండి 7 గంటల మధ్య రైడ్ మొదలు పెడతారు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వరు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేయాలనుకున్న ఇంటికి వచ్చిన తర్వాత తమ ఐడి అండ్ ఆథరైజేషన్ లెటర్ చూపిస్తారు. మూడవది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంటిని సీల్ చేస్తారు. అలాంటప్పుడు ఎవరు బయటికి వెళ్లలేరు, ఎవరికి కూడా ఫోన్ చేయలేరు. అవసరమైతే మొబైల్ ఫోన్లు కూడా తాత్కాలికంగా తీసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఏ సమాచారం కూడా బయటకు వెళ్ళకూడదని. నాలుగోది, ఇప్పుడు అధికారులు పని మొదలవుతుంది. ఆ ఇంట్లో తనిఖీలు స్టార్ట్ చేస్తారు. ఆ ఇంట్లోని లాకర్లు, అల్మారాలు, బెడ్ కింద, ఫ్లోర్ కింద అన్ని చోట్ల వెతుకుతారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్లు అన్ని చెక్ చేస్తారు. అవసరమైతే మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ పరికరాలు తీసుకెళ్లి ఎవరికి కనబడకుండా దాగి ఉన్న డబ్బు, బంగారాన్ని వెతికి బయటికి తీస్తారు. ఐదవది, సాక్షుల సమక్షంలో తనిఖీ చేస్తారు. అంటే ఏ ఇంటిపై రైడ్ చేస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఇద్దరిని రైడ్ జరుగుతున్న ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా రైడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎవరికి అన్యాయం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ కి వస్తే వారు కేవలం ఇంట్లోకి వచ్చి చూసి వెళ్లిపోరు. వారి దృష్టి పూర్తిగా లెక్కల్లో చూపని సంపాదనపై ఉంటుంది. మొదటిగా వారు డబ్బు గురించి చూస్తారు. సాధారణంగా మన ఇంట్లో కొంత మేరకు డబ్బు ఉండొచ్చు, కానీ అది అధికంగా ఉన్నప్పుడు, అంటే లిమిట్ ని మించి ఉంటే వారు వెంటనే డాక్యుమెంట్లు అడుగుతారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు ఆ డబ్బును ఉంచారు అనే దాన్ని స్పష్టంగా చూపించాలి. తర్వాత వారు బంగారం, వెండి, వజ్రాలు మరియు ఇతర విలువైన నగలు చూసేందుకు వెతుకుతారు. ఒక ఫ్యామిలీకి ఎంత ఆదాయం ఉంటుందో దానికి తగినట్లు మాత్రమే బంగారం ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఆ నగలు ఎలా వచ్చాయో ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కొందరు అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కొనుక్కుంటారు, కానీ పక్కా బిల్లులు ఉండకపోతే అది సమస్యగా మారుతుంది. తర్వాత ఆస్తుల పత్రాలు, అంటే ఇళ్ల డాక్యుమెంట్లు, భూముల రిజిస్ట్రేషన్ పేపర్లు. కొన్నిసార్లు ఆస్తులు ఇతరుల పేర్లపై కూడా ఉండొచ్చు. వాటిని బినామీ ఆస్తులు అంటారు. ఇలా వేరే వాళ్ళ పేర్ల మీద దాచిపెట్టిన ప్రాపర్టీలను కూడా అధికారులు శోధిస్తారు. తర్వాత విదేశీ ఆస్తులపై కూడా దృష్టి పెడతారు. ఎవరైనా విదేశాల్లో ఇల్లు లేదా బిజినెస్ పెట్టుంటే, లేదా ఫారెన్ కరెన్సీ దాచిపెట్టినట్టు అనుమానం ఉంటే వెంటనే అవి కూడా పరిశీలిస్తారు. విదేశీ బ్యాంక్ ఖాతాలు, విదేశాల్లో పెట్టుబడులు కూడా చెక్ చేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి నవేడేస్ సమాచారం మొత్తం డిజిటల్ రూపంలో ఉంటుంది. అందుకే అధికారులు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, మెయిల్స్ అన్నిటినీ స్కాన్ చేస్తారు. ఖర్చుల లెక్కలు, దాచిన డేటా ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెతికేది ఒకటే, ఆ డబ్బు లేదా ఆస్తులు ఆదాయపు పన్ను అధికారులకు చూపించకుండా దాచారా, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను చెల్లించకుండా దాచారా అనే ప్రశ్నలకు సమాధానాలు. అలాంటి ఏ రకం ఆధారమైనా కనబడితే ఆ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.